ఒక సమస్య నీ మీదకు వస్తుందంటే, ఒక బలహీనత నీ మీదకు వస్తుందంటే, ఒక చెరలో నువ్వు ఉన్నావంటే, ఎప్పుడైతే సేవకులు ఉపవాస ప్రార్థనని ప్రకటించారో ఆ రోజున నువ్వు సిద్ధపడిపోవాలి. ఉపవాస ప్రార్థనకి నీ కడుపు కట్టుకోవాలి. ఎప్పుడైతే కడుపు కట్టుకుని దేవుని సన్నిధిలో నీ కన్నీళ్లు విడుస్తావో, ఆయన నీ కన్నీటినంట ఆయన బుడ్డిలో దాస్తాడంట. ఆమె ఇంతవరకు నువ్వు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ఎన్నో కన్నీళ్ళు కాచామయ్యా, మాకు ఫలితం లేదు అని అనుకుంటున్నావేమో. నువ్వు కాచిన ప్రతి కన్నీరు కూడా ఆయన బుడ్డిలో దాచబడి ఉన్నాయంట. ఆయన కన్నీటి బుడ్డిలో, నీ కన్నీటి బుడ్డి ఉంటుంది, ఆ బుడ్డిలో ఆయన నీ కన్నీళ్లు దాచబడి ఉన్నాయంట. తగిన సమయం రాబోతుంది. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు ఆ కన్నీళ్ళే, ప్రభువా నేను పలా దిక్కుని వచ్చాను ప్రభువా,